కయ్యూను చెప్తున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది, భరించలేనంత గొప్పది. చూడండి, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. ఎప్పుడు లైన్లోకి వచ్చాడు తెలుసా? భూమి మీద ఉన్న మొదటి సంతానం, మొదటి మానవుడు కాదు, మొదటి సంతానం అంటే కయ్యూనండి అన్నా. మొదటి సంతానం కయ్యూను. దేవుని చేత భూమి మీదకి వచ్చిన వాడు ఆదాము హవ్వ అయితే, భార్యాభర్త కలయిక వలన భూమి మీద మొట్టమొదటి సంతానంగా వచ్చినవాడు కయ్యూను, రెండో వాడిగా వచ్చినవాడు హేబెల్. మీ అందరికి తెలిసిందే. ఇద్దరు వేరు వేరు వృత్తుల్లో ఉన్నారు. వారి వృత్తులను బట్టి దేవుడు వారికి ఇచ్చిన దీవెనను బట్టి వారు తీసుకొచ్చి అర్పణలు పెట్టారు. ఒకరి అర్పణ అంగీకరించబడింది, ఒకరి అర్పణ అంగీకరించబడలేదు. అంగీకరించబడని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ముఖం ముడుచుకున్నాడు, కోపం వచ్చేసింది. దేవుడు ఇప్పుడు ఎవరి అర్పణ అంగీకరించాడో ఆ వ్యక్తితో మాట్లాడాలా, ఎవరి అర్పణ అంగీకరించలేదో ఆ వ్యక్తితో మాట్లాడాలా? లోకల్ అప్రిసియేషన్ ఎలాగ ఉంటుంది అంటే, పాస్ అయినోడిని అప్రిషియేట్ చేస్తామండి, ఫెయిల్ అయినోడిని చూడండి. ఆయన హేబేల్తో మాట్లాడట్లా, నా బిడ్డ నిన్ను మెచ్చాను, నిన్ను నచ్చాను, నిన్ను దీవిస్తాను, హేబేల్తో మాట్లాడట్లా. విఫలమైపోయాడు దేవునికి అర్పించట్లో, విఫలమైపోయాడు దేవుని చేత అంగీకరించబట్లో. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన పాపుల గురించి చింతించే దేవుడు అండి, ఆయన అవిధేయుల గురించి చింతించే దేవుడు అండి, ఆయన బలహీనుల గురించి చింతించే దేవుడు అండి. నీతిమంతుల జోలి ఆయనే బాధపడ్డాడు, బాగానే ఉన్నాడు, రైట్. ఆయన బలహీనుల గురించి చింతించే దేవుడు అండి. హల్లెలూయా. బట్ ఆ చింత ఆ బలహీనుడు అర్థం చేసుకోవాలిగా, ఆ చింత ఆ పాపి అర్థం చేసుకోవాలిగా, ఆ చింత ఆ అవిధేయత కలిగి ఉన్నవాడు అర్థం చేసుకోవాలిగా. కయ్యూనుతో వచ్చి మాట్లాడాడు, కయ్యూనా, ఇందులో నీ కోపం వస్తుంది, ఎందుకు నువ్వు మొహం మార్చుకున్నావు? నువ్వు సత్క్రియలు ఉండుంటే నిన్ను అంగీకరించేవాడిని కాదా? నువ్వు ఇలాగుంటే పాపం నీ వాకిట పొంచి ఉంది, అది నిన్ను కోరుకుంటుంది, అది నిలుబడి చేస్తుందని చెప్పాడండి. చెప్పినప్పుడు నోరు తెరిసి, అయ్యా ఏం చేయమంటావు, అయ్యా నన్ను క్షమించు అని దేవునితో మాట్లాడాలి కదా. దేవునితో మాట్లాడడం ఆపేసేసి ఇప్పుడు వెళ్ళి తమ్ముడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడితో మాట్లాడాలి కదా. అయ్యా తప్పో ఒప్పో ఏదో ఒకటి చేయి ప్రభు అని అడగాలి కదా. తమ్ముడితో మాట్లాడాడు. తమ్ముడితో మాట్లాడినప్పుడు ఏమండి, నేను అంటున్నాను, కొన్నిసార్లు దేవుని దగ్గర మనం మాట్లాడాల్సిన రీతిలో మాట్లాడి దేవునితో గడపాల్సిన రీతిలో గడపకుండా మనుషులతో అధికంగా గడిపే ప్రయత్నం చేసినప్పుడు మానవ సంబంధాలు బహుగా దెబ్బతింటాయి. అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు కయ్యూను తిరిగి దేవునితో ఏం మాట్లాడాలా? ఏమన్నా మాట్లాడాలి కదా. అవునయ్యా, ఏం తప్పు ఉంది, ఏం లోపం ఉంది, నేను విడిచిపెడతాను, నాకు సహాయం చేయదో ఒక నోటీస్ అడగాలి కదా. దేవుడే వచ్చి మాట్లాడుతుంటే తమ్ముడితో మాట్లాడాడు. మనుషులు చేసే పొరపాటు ఏంటంటే, మనుషులకు చెప్పాల్సింది ఏమండి దేవుడికి చెప్తారు, దేవుడికి చెప్పాల్సింది మనుషులకు చెప్తారు. మనుషులకి దేవుని వాక్యం చెప్పాలి, ఏమండి దేవుడికి మన బాధలు చెప్పాలి. మనుషులు ఏం చేస్తారు చెప్పనా, బాధలు తీసుకెళ్ళామో మనుషులకు చెప్పుకుంటారు, వాక్యం తీసుకెళ్ళి ఆయనకి అప్పు చెప్తారు. ప్రభువా నువ్వు ఆ వాక్యం ఎట్లా అందావు నాయన, ఈ వాక్యం ఎట్లా అందావు నాయన, ఆయనకి అవి చెప్తారు. ఇంకా అర్థమవుతుందా? ఎక్కడ ఏది మాట్లాడాలి, దేవుడి దగ్గర ఏం మాట్లాడాలి, మనుషుల దగ్గర ఏం మాట్లాడాలి, ఆ జ్ఞానం రావట్లేదు. మాట పెరిగింది. దేవుడి దగ్గర మాట్లాడతాను చేతగాలేదుగా, వీడు కోపం వచ్చేసి నడుచుకోలేకపోయాడు, కొట్టాడు, వాడు చచ్చిపోయాడు, చావు అయిపోయింది, కప్పేశాడు, అయిపోయింది. స్టిల్ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ కయ్యూనా నీ తమ్ముడు ఎక్కడరా? ఇప్పుడున్న సమాధానం మంచిగా వచ్చిందా? నా తమ్ముడికి నేను ఆపలా వాడినా అన్నాడు. సరే నీ తమ్ముడు ఎక్కడున్నాడు నువ్వు చెప్పకపోయింది నాకు తెలియదా? వాడు చనిపోయాడు, వాడు రక్తం నాకు మొరపెడుతుంది చెప్పి నువ్వు శపించబడిన వాడవయ్యావు. నువ్వు సేద్యం చేసిన ఆ భూమి నీకు పంట సారం కోల్పోతుంది, నీ వల్ల భూమి కూడా శపించబడుతుంది, సారం కోల్పోతుంది. నువ్వు దిగులు పడుతూ దేశదిమ్మరుగా జీవిస్తావు అని ఈ మూడు చెప్పినప్పుడు అండి కయ్యూను రిప్లై అంటాడు, నా దోషానికి శిక్ష వచ్చింది కదా, వినాలి, బ్లెస్సే, నా దోషానికి శిక్ష వేసావు కదయ్యా, ఇది నేను భరించలేనంత గొప్పది. నేను అంటున్నాను, నువ్వు జీవితంలో నువ్వు దోషం చేసావని, ఆ దోషాన్ని బట్టి నీ మీదకి శిక్ష వచ్చిద్దని, ఆ శిక్ష నువ్వు అర్థం చేసుకోకపోతే
దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడకపోతే అది నీ మీద నీ జీవితకాలము నీ బిడ్డల మీద ఆ దోష శిక్ష కొనసాగుతూ ఉంటుందని ఆ జ్ఞానం ఈ రాత్రి నీకు తెలుసా? ఆ వివేచన ఈ రాత్రి నీకు తెలుసా? దేన్ని బట్టి దోషం చెప్తా, జాగ్రత్త విను. దేవుని విషయంలో కన్నా నీ పొరుగువాడి విషయంలో నీ ప్రవర్తన ఉందే, ఆ ప్రవర్తన విషయమైన దోషాలు చాలా రకాలు ఉన్నాయి. అన్నీ కాదు, ఒక పాయింట్ చెప్తానన్నా. నీ పొరుగువాడితో నీ ప్రవర్తన ఉండాల్సిన విధానం ఉండకపోవడం వలన, నీ పొరుగువాడితో నువ్వు ప్రవర్తించాల్సిన విధానంలో ప్రవర్తించకపోవడం వలన, నీ సహోదరుడితో నువ్వు మెలగాల్సిన రీతిలో మెలగకపోవడం వలన వచ్చిన దోష శిక్ష తెలియకే నీ మీద ఎంత గొప్పదో నీకు తెలుసా? చాలా మంది అంటారు దేవుడితో కరెక్ట్గా ఉంటున్నానండి. నీకు బైబిల్ 10 రూపాయలు తెలిసిందైతే దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు, నెక్స్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు. అది కంప్లీట్ అవ్వకపోతే నీకు 10 రూపాయలు బతికే. నువ్వు ఫిల్ఫిల్ అవ్వాలంటే రెండోది ఏంటి? చాలా మంది అంటారు ఎవరితో ఎట్లా ఉన్నా కరెక్ట్గా ఉంటా దేవుడితో, ఎవరితో ఎట్లా ఉన్నా మందిరానికి కరెక్ట్గా వెళ్తా, ఎవరితో ఎట్లా ఉన్నా. నువ్వు ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నావు నేను సగం భక్తి చేస్తున్నానని. సగం భక్తి చేస్తున్నావు. నేను దేవుడిని తప్ప ఎవరిని పట్టించుకోను, దేవుడికి తప్ప ఎవరికి విలువను, దేవుడికి తప్ప ఎవరికి లోబడినో. నీకు బైబిల్ కొంచెం కూడా అర్థం కాలేదు. హల్లెలూయా. నీ మూర్ఖపు మాటలతో నువ్వు ఇస్తున్న సందేశం ఏంటంటే నేను దోషాన్ని కొని తెచ్చుకుంటున్నాను. ఏం చేస్తున్నావు నువ్వు? కొని తెచ్చుకుంటున్నాను. పొరుగువానితో మనము ప్రవర్తించని కొన్ని మాటలు టక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇవి నీలో ఉన్నాయేమో చూసుకో. పొరుగువాడితో నువ్వు ఈ ప్రవర్తన మాత్రం కలిగి ఉండకూడదు. ఏంటది? నీకు చిన్నగా అనిపించింది కానీ కొంచెం లోతుకి వెళ్తే అవును అనిపించింది, లోతుకి వెళ్ళకపోతే ఈ పాస్టర్ గారు ఏదో చెప్పేస్తానని అనిపించింది. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, నన్ను దీని చెప్తా ముందు. ఎఫెసీ పత్రిక తీయండి, 4:20 చదవండి. మనము ఒకరికొకరు అవయవంలో ఉన్నాము, అబద్ధమాడుట మాని. ఇది రైట్ టిక్ కొట్టిన వాళ్ళు మీ చేతులు పెట్టి స్తోత్రం చెప్పండి. ప్రతివాడు తన పొరుగువాడితో సత్యమే మాట్లాడుతున్నారా? 10 ఆజ్ఞల్లో అబద్ధ సాక్ష్యం పలకొద్దు అనేది ఆజ్ఞ కాదా? అబద్ధం అనేది చిన్న పాపం, విగ్రహారాధన అనేది పెద్ద పాపం అని నీకు ఎవడని చెప్పాడా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు అసహ్యం అని చెప్పని నీకు తెలీదా? నీ పొరుగువాడితో తెల్లాలేసిన కాడి నుంచి అబద్ధాలు చెప్పట్లేదా? కొందరికి గోడ కట్టినట్టు వచ్చేస్తాయండి అబద్ధాలు. వాడు చెప్పింది నిజమో అబద్ధమో తిరిగి చెక్ చేయడం నీ వల్ల కాదు. టీవీ నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తా ఉంటాడు చూడండి, వైరల్ అయిన న్యూస్ని. అట్లా తిరిగేసి చెక్ చేసి ఎప్పుడుకో నీకు అర్థమైంది. అంత బాగా కట్టేస్తారు గోడ. అబద్ధం కనిపెట్టలేం, చక్కగా కట్టేస్తారు. బట్ వాక్యం చెప్తుంది నీ పొరుగువాడితో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం మాట్లాడకూడదు. నువ్వు చెప్పిన అబద్ధం వాడికి ఎట్టి రీతి నష్టాన్ని కలిగించినా, వాడికి ఎట్టి రీతి బాధను కలిగించినా దానికి మూల్యం నువ్వు చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి మంచిగా బతికి 70-80 ఏళ్ళ వయసులో మంచం మీద భయంకరమైన ఒక వ్యాధితో కొట్టుమిట్లాడుతున్నాడు అండి. బాగా కొట్టుమిట్లాడుతున్నాడు. కుటుంబీకులు సేవ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తి బ్రతకాలు అనుకోవట్లేదు. అప్పుడు కామన్గా ఏమనుకుంటాం? మనం ఏమనుకుంటాం? ఎందుకండి అన్ని చూసాడు, అంతా అయిపోయింది, 80 ఏళ్ళు చిల్లర వచ్చేసింది. ఈ బాధ పడే కంటే చచ్చిపోతాం బాగుంటుందండి ఆయనకి అంటాం కదా. మరి హేబేలు చచ్చిపోయాడు కదా, ఇక భూమి మీద బాధలు లేవు కదా. పని చేసుకోవాల్సిన అవసరం లేదు, గొర్రెలు కాసుకోవాల్సిన అవసరం లేదు, ఇంటి వారి కోసం చెమట చిందించాల్సిన అవసరం లేదు, విశ్రాంతి పొందుకుంటున్నాడు కదా. చచ్చిపోయి విశ్రాంతి పొందుకున్న వాడి పక్షంగానే దేవుడు నిలబడి కయ్యూని మీద అంత తీవ్రమైన ఉగ్రత చూపిస్తే, నువ్వు చెప్పిన మాటలకు, నువ్వు చెప్పిన అబద్ధాలకు వాటిని నమ్మి వాటిని వెంబడించి నష్టపోయిన ఒక సహోదరుడు, నీ క్రియల మూలంగా బాధపడిన ఒక సహోదరుడు, నీ ప్రవర్తనతో దినదినము నొప్పించబడి బ్రతికేవాడు నొప్పించబడుతున్న ఒక సహోదరుడు పక్షంగా దేవుడు ఇంకెంత నీతి వ్యాజ్యపడతాడు? నా వేళ మీకు అర్థం చేసుకుంటున్నారా? చచ్చిపోతే ఒక దెబ్బ పీడ విరగడైపోయిందండి వాడికి, భూమి మీద ఏ బాధలు లేవు. మరి ఒక దెబ్బలో చచ్చిపోయిన హేబేలు పక్షంగా దేవుడు అంత వ్యాజ్యపడుతుంటే నీ సహోదరులు బ్రతికే ఉన్నారు. నీ ప్రవర్తన వల్ల వాడు దినదినము నలిగిపోతున్నారు, దినదినము
అంతరంగంలో క్షోభిస్తున్నారు. నిన్నేం చేయలేరు, నిన్ను వద్దనుకోలేరు, కావాలనుకోలేరు, నీ భారం భరించలేకపోతున్నారు, అలాగే నేను దూరం పెట్టలేరు, నీ వాళ్ళే అంతా దినదినము నలిగిపోతున్నారే. మరి వాళ్ళ క్షోభకి దేవుడు నీ మీద అంత శిక్ష వేస్తాడు. చూడండి, నువ్వు అన్ని రిలేషన్కి అప్లై చేసుకోవచ్చు దీన్ని. తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తోడికోడలు, తోడలు, మొత్తం ఏ బంధంలోనైనా నీ వలన ఒక వ్యక్తి బాధపడితే, బ్రతికే ఉండి వాడు కుమిలిపోతూ ఉంటే, చచ్చినోడు చచ్చిపోయాడు, వాడు బ్రతికుంటూ రోజు రోజుకి నీ వలన జరిగిన నష్టాన్ని బట్టి ఆ వ్యక్తి కృంగిపోతుంటే, నేను అన్నాను, ఏ దోషం ఎక్కువై ఉంటది? ఏ దోషం ఎక్కువగా ఉంటది? అప్పుడు చూడు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఆ అబద్ధాలు కొందరు హృదయాల్లో ఇతరుల మీద చెడు అభిప్రాయం కలిగేలాగా చేస్తున్నాయి. ఏమండి, కొన్ని అబద్ధం నిజమనేలాగా నమ్మేలాగా చేస్తున్నాయి. నీ అబద్ధాల మూలంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తనకి నువ్వెంత జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. 2 యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనం, శాపవచనం. ఎప్పుడన్నా ఎవరినన్నా శపించావా? ఏమండి, మాట్లాడాలి. ఎప్పుడన్నా ఎవరినన్నా శపించావా? ఎవరినో ఏంటి, తెల్లారులు ఎగితే నా మొగుడినే, తెల్లారులు ఎగితే నా కొడుకునే, నాశనం అయిపోతావు నువ్వు. ఏమండి, తల్లి అనే మాటేనాది, భార్య అనే మాటేనాది. కాళ్ళు ఇరిగిపోతేరా, దేనికి నన్ను పడతావురా? ప్రార్థన చేసే నోటితో శపించడం నీకు తగునా? నువ్వు వాళ్ళు మేలు కోరుకుంటే మేలు జరిగిద్ది, నువ్వు కీడు కోరుకున్నావని దేవుడు ఆమెనంటే అప్పుడేమంటావు? తగిన శాస జరిగిందంటావా అమ్మా? మళ్ళీ ఇప్పుడు దేవుడికి వెళ్తారా? దేవుడు అన్యాయం చేశాడా? చూడండి, తెల్లారు లేసి కొన్ని కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటా, ఆ కొడుకు నా కూతురునో ఏమంటే నోటికి ఏమొస్తుంది? నువ్వు కన్న బిడ్డలు కాదు, నువ్వు పెంచిన బిడ్డలు కాదు, నీ కడుపున పుట్టిన బిడ్డలు కాదు, ఏం మాటలు ఏమంటున్నావు? వాళ్ళని దీవించు, నీ బిడ్డల్ని వాళ్ళు ఆశీర్వదించు, నీ బిడ్డలని. వారికి మంచి మాట చెప్పు నీ బిడ్డలకి. ఎక్కడ కోటమంటే అక్కడ బైబిల్ వేసుకుని వెళ్ళిపోయి, ఏమంటే ఆదివారాలు ప్రార్థనలు చేసి ఇళ్లలో ఏడ్ చేసేసి నువ్వు అంతా చేస్తుంది. నీ నోటి ద్వారా నువ్వు దేవుణ్ణి చూపించగలుగుతున్నావా? ఇప్పుడు వాడు తిరిగి అంటాడు, నీకు ఇదేనా నేర్చుకుంటున్నావు, నీకు ఇదేనా నేర్పిస్తున్నారు, నీ దేవుడు ఇలాగే చేయమన్నాడా అని అంటాడు వాడు తిరిగి. ఒక రోజున నువ్వేం జవాబు చెబుతావు? నీ ఉద్రేకాలు నువ్వు ఆపుకోలేవా? నీకు కలిగిన నొప్పి నువ్వు ఆపుకోలేవా? ఏమండి, కీడుకు ప్రతిగా మేలు చేయలేవా? దోషకు ప్రతిగా దీవెన ఇవ్వలేవా? నీ ఇంట్లోనే నీకు అంత సహనం కోల్పోతే నువ్వు వీధిలో వాళ్ళని ఏమైనా ప్రేమిస్తావా? వాళ్ళకి దేవుని ప్రేమ ఏమైనా చూపించగలవా? బంధువుల్లో, స్నేహితులు, నీ ఇంట్లోనే నీకు చేత అవట్లేదే దేవుని ప్రేమ చూపిస్తావు? రక్షణ పొందుకొని భర్త ఉన్నాడు, రక్షణ పొందుకొని భార్య, బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నీలో ఏమి చూడాలి? క్రీస్తుని. యేసు ఎప్పుడన్నా ఎవరన్నా శపించాడా? ఏమండి, నీ మాటలో నుంచి ప్రేమ రాకుండా, నీ మాటలో నుంచి ఆప్యాయత రాకుండా, నీ మాటలో నుంచి ఓదార్పు రాకుండా, ఆదరణ రాకుండా, ఏమండి నువ్వు శపిస్తే ఆ శాపం తిరిగి నీకైనా రావచ్చు, నువ్వు శపించిన వ్యక్తి మీదకి ఆ శాపము రావచ్చు. హల్లెలూయా. అప్పుడు ఏమైపోతావు? ఏమండి, పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. చెడ్డదాన్ని పలకకుండా కపటపు మాటలు చెప్తున్నావా? కపటపు మాటలు చెప్తున్నావా? కపటం అనేది బహుభయంకరమైన పాపం. దేవుడు దాన్ని శిక్షిస్తాడు. ఆమోస్ గ్రంథం చెప్తుంది. కపటం అనేది బహుభయంకరమైన పాపం. కొందరు ఏమండి కపటంగా ఉంటారండి.
ఇంకొంచెం అదే మాట నేను లోతుగా వివరించాలంటే ఇర్మియా 9:8 చూడండి. ఇర్మియా గ్రంథం 9:8 చూడండి. మీకు ఇంకొంచెం బాగా అర్థం చెప్తారు. వారి నాలుకకు వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యం పలుకుతుంది, కపటం పలుకుతుంది. అంటే మనస్సులో వంచిన అభిప్రాయం ఉంచుకుని. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? ఎప్పుడన్నా ఏంటండి, ఎప్పుడు అది లోపల ఒకటి ఉంటది, ఎదుటి మనిషి ఉన్నాడు, లోపల ఉన్నది బయట కక్కలేను, ఏమీ మాట్లాడకపోతే అవదు, లోపల ఒక అభిప్రాయం పెట్టుకుని బయటకు సమాధానంగా మాట్లాడతాను. కింద ఏమన్నాడు ప్రభు దాని గురించి? ఇది నీకు పెద్ద విషయం అనిపిస్తుంది కదా ఈరోజు దాకా? పెద్ద విషయం అనిపిస్తుంది కదా ఈరోజు దాకా నీకు? ఏమని? మనస్సులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి, మనస్సులో ఒక అభిప్రాయం, బయటకు ఒక అభిప్రాయం, వంచన పెట్టుకుని లోపల ఆ వ్యక్తి గురించి తప్పుడు ఉద్దేశాలు పెట్టుకుని, తప్పుడు అభిప్రాయం పెట్టుకుని, ఆ వ్యక్తి ఎదుట మాత్రం నిన్ను ప్రేమించినంత ఎవరిని ప్రేమించట్లేదు అన్నట్లుగా, నువ్వేదో ఒక అప్పువాడు అన్నట్లుగా, వాడు ఏం చేసినా జైగొట్టేలాగా వంచన చేస్తున్నావు, కపటం కలిగి ఉన్నావు. పక్కన ప్రభు అన్నాడు, నేను ఇలాంటి వారిని శిక్షించకుండా వదిలేస్తానా? అబద్ధాలు మాట్లాడడం నీకు దోషం, శపించడం నీకు దోషం, చెడ్డ మాటలు పలకడం, దోషణ మాటలు పలకడం నీకు దోషం, కపటం మాటలు లోపల ఒకటి బయట ఒకటి, వంచిన అభిప్రాయాలు నీకు దోషం. హల్లెలూయా. నీ జీవితంలో శాపము తెచ్చేదాన్ని పక్కన పెడితే ఆటోమేటిక్గా వచ్చేది ఆశీర్వాదమే. దేవునితో ఎంత బాగా భక్తి చేయాలో, ఎలా కూర్చోవాలి, ఎలా మోకాళ్ళు వేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, దేవునితో ఎలా గడపాలో సగటు విశ్వాసం ప్రతి ఒక్కరు చెప్పేస్తున్నారు. ఇంకా మన పాష ఎలా చేశాడు, ఆ పాష ఎలా చేశాడని చెప్పని దేవునితో చేసే భక్తి విషయంలో చాలా మచ్ క్లారిటీ కలిగి ఉన్నారు. బట్ తోటి వాడితో ఎలా ప్రవర్తించాలి, ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, పొరుగు వారితో ఎలా ప్రవర్తించాలి, నా ప్రవర్తన నేను ఉన్న నలుగురితో ఎలా ఉండాలి, ఇది లెక్క చేయట్లా. ఎలాగైనా ఉండొచ్చా? దేవుడు దాన్ని ఏం పట్టించుకోడా? దేవుడు దానికేం జవాబు ఇవ్వడా? నీ భార్యతో ఎలాగైనా ఉండొచ్చా? నీ భర్త ఎలాగైనా ఉండొచ్చా? నీ రక్త సంబంధికులతో ఎలాగైనా ఉండొచ్చా? వంచిన అభిప్రాయం. ఏమండి, ఇంకా చూడు, ఇన్ని పాయింట్స్ అవుతున్నాయి, మీరు నోట్ చేసుకోండి, చాలా దొరుకుతాయి. నాకైతే కొరింథీలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 3:3 మీలో అసూయయు కలహమును. పొరుగువాడి మీద ఎప్పుడైనా అసూయ వచ్చిందా? మాట్లాడలేదు ఎవరో. పొరుగువాడి మీద ఎప్పుడైనా అసూయ వచ్చిందా? అప్పుడప్పుడు వస్తుంది. ఎప్పుడైతే తెలుసా? ఎప్పుడో తెలుసా? అది నీకంటే ఏదైనా బెటర్, ఎక్కడో ఒక చోట బెటర్ అయ్యాడా ప్రాణం విలవల్లాడిపోద్ది. ఒక మెప్పో, ఒక రూపాయో, లేకపోతే ఒక వస్తువో, నీకన్నా ఒకటి ఆడు ఎక్కువ ఏదన్నా సంపాదించాడా, ఎట్టి రీతిలోనైనా కానీ అయిపోయింది నీ ప్రాణం. అది నిద్రపోదు. అసూయ. అసూయ. పొరుగువాడి మీద ఇప్పుడు అసూయ వచ్చిందా? ఏమండి, ఆ అసూయ మూలంగానే సౌలు నాశనం అయిపోయాడు. ఎవరి మీద పెట్టుకుంటే అసూయ? దావీదు మీద అసూయ వచ్చేసింది. అందులో యోసేపు మీద అసూయ పడ్డారు. ఎవరి మీద అసూయ పడతారు? తనకంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉన్నోడి మీద వెనక్కునోడు అసూయ పడతాడు. కానీ నేను చెప్పనా, నువ్వు వాడిని ఇంకా ఆశీర్వదించు, నీ నోటితో వాడు ఇంకా మేలు కొరకు ప్రార్థించి, నువ్వు వాడిని ఇంకా నిండారా హృదయపూర్వకంగా దీవించు, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎదుటివాడి మేలు నువ్వు వార్చలేక అసూయ కలిగి ఉన్నావంటే అది నీకు దోషం, అది నీకు దోషం. హల్లెలూయా. కలహం ఉందా? భార్యాభర్త కలహాలు వస్తున్నాయా? ఆ కలహం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతావో తెలియదు, ఎలా ప్రవర్తిస్తావో తెలియదు, ఏ మాటతో హృదయాన్ని బద్దలు కొట్టేస్తావో తెలియదు, అవసరమైతే ఇంట్లో వస్తువులు ఏం బద్దలు కొట్టేస్తావో తెలియదు. కలహం ఏదో ఒక విషయంలో, వాదన, గొడవ, కలహం.
ఈ రెండు శరీర సంబంధులైన మనుషులకు వచ్చే ఉద్రేకాలండి. ఆత్మీయులు వీటిలో ఉండరు. ఆత్మీయుడు అయితే ఇవి నీలో ఉండవు. ఇవి ఇంకా మీలో ఉంటే మీరు శరీర సంబంధులు కాదా అని అడిగాడు. ఇంకా కలహాలు ఉన్నాయా మీ ఇంట్లో? మీ ఇంట్లో నుంచి బయటకి ఏ వినపడాలి? నీ ఇంట్లో నుంచి పక్కింట్లోకి ఏ వినపడాలి? మా ఇంట్లో ఏ వినపడవండి, మేము అలా కట్టేసుకుని వీళ్ళు అంటారా? మేము తలుపులు వేయాలి కానీ మా తలుపు బయట నుంచి ఎవరికి కనపడదు, అంత చక్కగా కట్టుకున్నాం, ఇంకేం పర్లేదు అంటారా? బట్ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు నీ ఇంట్లో ఏముందో, నీ మూలంగా సమాధానం ఉందో కలహం ఉందో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కలహాలు ఉన్నాయా? వీటికి నువ్వు దోషం భరించాల్సిన అవసరం నీకు ఉంటుంది. ఈ కలహం విషయంలో, ఇంకా ఈ అసూయల విషయంలో నువ్వేం చేయాల్సి వచ్చింది? ఆ దోష శిక్ష నువ్వు భరించాల్సి వచ్చింది. నేను అంటున్నాను, ఎప్పుడన్నా ఇవి పెద్ద విషయాలుగా నువ్వు భావించావా? చిన్నయ్య అబ్రహాము లోతుని పిలిచేవన్నాడు, మనం బంధువులం కనుక మన కలహాలు ఉండకూడదయ్యా. మనము బంధువులు, మన కలహాలు ఉండకూడదు అన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఇవన్నీ అవునేమండి, నేను మీకు తీసుకెళ్ళేది అర్థమైంది. 3:29. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసిస్తున్నప్పుడు వాడికి అపకారం చేయొద్దు. చేస్తున్నావా? నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా ఉన్నప్పుడు, నా సహోదరుడు అనుకుని, నా అన్న అనుకుని, నా అక్క అనుకుని, నీతో ఒకరు ఆ బంధములో, ప్రేమలో సహోదరులుగా నిన్ను నమ్మి నీతో పాటు నీ చుట్టుపక్కల ఉంటున్నప్పుడు వాడి మేలును వార్చలేక వాడికి ఏమన్నా అపకారం చేస్తున్నావా? దోషం అది. మనం అందరి మేలు కోరుకోవాలి. ఎవరికి అపకారం మనస్సులో కూడా తలపెట్టకూడదు. ఎక్కడ మైక్ ఆన్ చేశారన్నా లేదా? హల్లెలూయా. ఏమండి, ఎన్ని పాయింట్స్ చెప్పండి, టక్ చెప్పండి. ఇవి ఎంత దెబ్బలేసినాయో కొందరు భక్తుల జీవితాల్లో చెప్పి తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను. ఎన్ని పాయింట్స్ చెప్పాను? అబద్ధం ఆడొద్దు, శపించొద్దు, దూషించొద్దు, కపటపు వంచన మాటలు మాట్లాడొద్దు, కలహం వద్దు, అసూయొద్దు, పొరుగువాడికి అపకారం తలపెట్టొద్దు. ఎన్ని పాయింట్స్ అయినాయి? ఇప్పుడు లెక్కేసారా? 7 అయిపోయినాయా? ఓకే. మత్సరం వచ్చిందా ఎప్పుడన్నా పొరుగువాడి మీద? ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళిపోతాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 24వ వచనం. చాటున తన పొరుగువాడిని కొట్టేవాడు శాపగ్రస్తుడు. చాటున తన పొరుగువాడిని కొట్టేవాడు ఏమవుతాడంట? తల్లిదండ్రులు బిడ్డలు కొట్టొచ్చు, తప్పలేదు. బాలురుగా ఉన్నంత వరకే బిడ్డలు కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. బాలురుగా ఉన్నప్పుడు కొట్టలేదా మళ్ళీ వాడు నువ్వే నాశనం చేస్తావు. బైబిల్ చెప్తుంది, బెత్తం వాడకపోతే నువ్వు వాడికి విరోధి అయిపోతావు. వాళ్ళు బాలురుగా ఉన్నప్పుడు కొట్టచ్చు, బట్ వాళ్ళు ఎప్పుడైతే కౌమర దశ దాటి యవ్వన దశలోకి వస్తున్నారో వాళ్ళని ఇంకా కొట్టకూడదు, బిడ్డలను కొట్టకూడదు. నువ్వు ఈ బాల్యం నుంచి యవ్వన దశ వరకు కొట్టావు చూడు, ఇక వాడి జ్ఞాపకం ఉండి అంటే అయిపోవాలి అంతే. ఏమండి, వాళ్ళు ఒక దశకు వచ్చినాక వాళ్ళు మనం కొట్టకూడదు. 2, భార్యను, భర్తను, ఇరుగు పొరుగు వారిని ఎట్టి పరిస్థితుల్లో చాటున ఎవరూ చూడలేదు కదా అని చెప్పును కొట్టినా అదేమవుతుందంట? శాపం అంట. ఏమండి, కొంతమంది భర్తలో భార్య ఉన్నదే కొట్టి రాసి రంపన పడతకన్నట్లు కోపం వచ్చిందా ఇరుక్కొట్టేస్తారు. నా భార్య నా ఇష్టం, నీ ఇష్టమే, కానీ నీకు ఆ భార్య ఇచ్చిన దేవుడు, ఆ భార్యలో కూడా తన జీవాత్మ పెట్టిన దేవుడు దాని విషయమే లెక్క అడుగుతాడు. దాని విషయంలో నిన్ను అడుగుతాడు, నిలదీస్తాడు. ఏమవుతావు? స్తోత్రం చెప్పు. ఇవన్నీ నీకు చిన్న విషయాలు కనిపించొచ్చేమో, కానీ ఇవి చిన్న విషయాలు కాదు. సగటు క్రైస్తవుడు ఎక్కడయ్యా వాడి దీవెని చేసేస్తారో పోగొట్టుకుంటున్నాడు. మంచిగానే కడుపు కట్టుకుని ఉపవాసాలు ఉంటున్నాడుగా, మంచిగానే దేవుడి మందిరంలో పరిచయం చేస్తున్నాడుగా, కానుకలు ఇస్తున్నాడుగా,
సేవకులు పిలిచి ప్రార్థనలు చేపించుకుంటున్నాడుగా, నమ్మకంగా ఉంటున్నాడుగా. మరి ఎందుకు వాడు అనుకున్న స్థాయిలో వాడు దీవించబట్టలేదు? ఎలా దీవించబడతావు? నీ పొరుగు వాడితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియక నువ్వు చేసే క్రియలన్నీ నీకు శాపంగా మారిపోయి కూర్చుంటే, నేను దేవుని దగ్గర మంచి భక్తి చేస్తాను అనుకుని పొరుగువాడి దగ్గర శాపం తెచ్చిపెట్టుకుంటే నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? ఈ సంవత్సరం నువ్వు దీవించబడాలంటే నీ పొరుగు వాడితో నువ్వు ఎలా ప్రవర్తించాలో, బైబిల్ దాని గురించి ఏం బోధిస్తుందో నువ్వు స్పష్టంగా తెలుసుకుని దాని కొరకు ఏ ప్రయాసలు పడు. మొదట ఆత్మలో ఎక్కడ లేని ఆనందం కలిగితే తర్వాత నీ కొదువు లేని దీవెన దేవుడి దగ్గర నుంచి కలుగుతాయి. హల్లెలూయా. రోజున పాస్టర్లకి పట్టలేదు, డినామినేషన్ పట్టలేదు, ఆ సంఘం అంటే ఈ సంఘానికి పట్టలేదు, ఆ రూల్స్ అంటే ఈ రూల్స్కి పట్టలేదు. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఇలాంటి స్థితిగతుల్లో మనం ఉంటే సంఘాలు దీవించబడతాయా? కుటుంబాలు దీవించబడతాయా? వ్యక్తిగతంగా మనం దీవించబడతామా? బైబిల్ పొరుగు వాడితే ఎలా ఉండమని చెప్తుంది? నీ మాట వల్ల కూడా వాడి గుండెల్లో గాయము అవ్వకూడదు. నేను ఎప్పుడూ కొట్టలేదండి. నువ్వు చేతులతో కొట్టవు, నువ్వు వదిలే ఒక్కొక్క మాట ఏమండి వాడి గుండెల్లో గాయాలు చేసేస్తూ ఉంటుంది. వాడు కృంగిపోతున్నాడు, వాడు ఏడుస్తున్నాడు, వాడు మూలుగుతున్నాడు ఎవరికి తెలియకుండా చాటున. ఆ దేవుడు చూస్తలేదా? దేవుడు చూస్తలేదా? దాదాపు ఒక 42 మంది యవనస్తులు ఎలీషా గారిని దూషించారు, బోడివాడ అపహాస్యం చేశారు. బోడివాడ అని చెప్పని. ఏమండి, అతడు ఎప్పుడైతే శపించాడో ఎలుగుబంట్లు వచ్చి మొత్తాన్ని తినేస్తుంది. నేను అంటున్నాను, ఆయన ప్రవక్త కదా, సేవకుడు కదా, రైట్. కానీ ఈ కొత్త నిబంధన కాలంలో ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరు ఆయన జీవాత్మ ఉంది. ప్రతి ఒక్కరిని రక్తములో కడిగి ఏమండి తన సభ్యునిగా తన సంఘంలో ప్రభువు చేర్చుకున్నాడు. రక్షణ పొందుకొని వాడుకోవడానికి సహోదరుడే. ఎవరిని వ్యర్థుడా అనొద్దన్నాడు, ఎవరి మీద నిర్నిమిత్తముగా కోపం కూడా పడొద్దన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కోల్పోతున్నావు నీ దీవెన? మరి నిర్గమాకాండం 23 మొదటి మాట. లేని వార్తను పుట్టింపకూడదు. ఇందులో కళాకారులు ఉంటారన్నమాట. అబద్ధం చెప్పడం వేరు, లేని వార్తలు పుట్టించడం వేరు. లేదు, అక్కడ ఉండదు అసలు ఆ వార్త. ఆ వ్యక్తుల్ని బ్యాడ్ చేయడానికి లేని వార్తలు పుట్టిస్తారు. అదొక ఆర్ట్గా పుట్టిస్తారన్నమాట. నీకు తెలియదు వాడి గురించి అని. అక్కడ ఉండదు వార్త, బట్ వీళ్ళు అలా క్రియేట్ చేస్తారు. ఏదో కొన్ని సందర్భాల్లో అలా జోడించి కలిపేసేసి లేని వార్తలు పుట్టిస్తారు. బైబిల్లో కర్రాఖండిగా చెప్పాడు, లేని వార్తలు పుట్టించొద్దు. నువ్వు గుడ్ అవడానికి, నువ్వు ఇతరుల దగ్గర మంచిగా అనిపించుకోవడానికి, నువ్వు ఇతరుల దగ్గర గొప్ప అవడానికి, ఎదుటివాడి క్యారెక్టర్ను పాడు చేసేలాగా ఉన్నవి లేనివి కలిపి చెప్పడం నీకు అలవాటు కాదు? ఉన్నవి లేని ప్రచారం చేయడం నీకు అలవాటు కాదు? అది దేవుడు చూడలేదనుకుంటున్నావా? చూడలేదనుకుంటున్నావా? లేని వార్తలు చెప్పి అంత ధీమాగా నువ్వు పడుకుంటున్నావు నాకు తెలియలే, కానీ అది దోషం. నీ వలన ఒకటి క్యారెక్టర్ బ్యాడ్ అయినప్పుడు, వాడు కృంగిపోతున్నప్పుడు, వాడు కుమిలిపోతున్నప్పుడు, ఆ లేని వార్తను బట్టి వాడు నలిగిపోతున్నప్పుడు, నేలలో ఉన్న రక్తం మొర్ర విన్న దేవుడు ఇంకా సజీవంగా ఉన్నవాడు మొర్ర వింటలేదు అనుకున్నావా? వాడి బాధకు ఎవడ కారణమో వాడి సంగతి చూద్దామని చెప్పి ఆయన కనిపెట్టుకోలేదు అనుకుంటున్నావా? జాగ్రత్త. ఏమండి, లేని వార్తలు పుట్టించేస్తారు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు, భార్యాభర్త ఒకవేళ సేవకుల ముందుకు వచ్చినప్పుడు కూడా లేని అరడజన్ చెప్తారండి. ఇప్పుడు అవి తేల్చుకుంటాకే గంట పట్టింది. ఇది చెప్పింది నిజమా అబద్ధమా? లేని వార్తలు పుట్టిస్తారు. వీడు మంచోడానికి వాడిని చెడు చేస్తారు. హల్లెలూయా. మీరు ఎప్పటికన్నా కోర్టుకో స్టేషన్కి వెళ్ళి చూడండి, అక్కడ ఉన్నట్టు చెప్తే కేసు స్ట్రాంగ్ అవుతుంది. 4-5 కలిపి చూపెడతారు. ఉన్నట్టు చెప్పరు, 4-5 కలిపేసేసి 2-3 కలిపేసి చెప్పేస్తారు అనమాట. అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. లేనిది నువ్వు చెప్పావు, అటు పక్కన వ్యక్తి దాని విషయంలో బాధ అనుభవించాడు. దాని విషయంలో ఏమనుకుంటున్నావు నువ్వు? స్తోత్రం చెప్పు. అర్థమైందండి? నీ పొరుగువాడితో ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను కంటెంట్ కొంచెం లోపలికి వెళ్తా. నీ పొరుగువాడితో నువ్వు ప్రవర్తించే అనేకమైన విషయాల్ని ప్రభు ఇలాగే ప్రవర్తించే బైబిల్లో రాసి పెట్టినా అది లెక్క చేయకుండా, అది పట్టించకుండా, అది పాటించకుండా నువ్వు దేవుని దగ్గర భక్తి చేయడమే గొప్ప అన్నట్లుగా, నా అంత ప్రార్థన పరులు లేడు, నేను వదిలేస్తే 4 గంటలు ప్రార్థన చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకుని బైబిల్ ఏది ఎక్కడుందో చెప్పేస్తాను, పోయిన సంవత్సరం చెప్పిన వాక్యం కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. పెట్టుకో, కాదంట్లా. అది నువ్వు దీవించబడ్డానికి మూలమేం కాదు. ఇంత వాక్యం తెలుస్తున్న నీకు, ఇంత ప్రార్థన చేసే నీకు
పొరుగువాడితో నువ్వు ఎలా ప్రవర్తించాలి ఈ రోజుకి నేర్చుకోలేకపోయావు. భార్యతో ఎలా ప్రవర్తించాలి ఈ రోజుకి నేర్చుకోలేకపోయావు. భర్తతో ఎలా ప్రవర్తించాలి ఈ రోజుకి నేర్చుకోలేకపోతున్నావు. కుటుంబం అంటే ఏంటి, దాని విషయంలో నీ పాత్ర ఏంటి ఈ రోజు నేర్చుకోలేకపోతున్నావు. తల్లిగా నీ పాత్ర ఏంటి, తండ్రిగా నీ పాత్ర ఏంటి నేర్చుకోలేకపోతున్నావు. నీ బిడ్డలను దుఃఖపెట్టినా, నీ తల్లిని దుఃఖపెట్టినా, నీ భార్యను దుఃఖపెట్టినా వారి పక్షంగా దేవుడు వారి బాధను చూస్తున్నాడని చెప్పని నువ్వు ఈ రాత్రి అర్థం చేసుకో. హల్లెలూయా. నేను ఎన్నో పాయింట్స్ చెప్పాను కదా. కయ్యూను వచ్చి మొరపెట్టుకుంటాడయ్యా, ఇంటేనే భయం వేస్తుంది, ఈ దోషాన్ని నేను ఎట్లా భరించగలను, నిత్యం దిగులేనా, ఎంత పంట పండించిన సారం లేని బ్రతికేనా, నీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకునే అవకాశం నాకు లేదా, నేను శపించబడిన వాడినా. బెంబేలెత్తిపోయాడు వచ్చిన దోషానికి. హల్లెలూయా. నువ్వు ఈ విషయం చిన్నది అని అనుకుంటున్నావేమో కానీ ఇది ఎంత పెద్దదో నేను మీకు చూపిస్తాను. ఒకసారి సమూయేలు గ్రంథానికి రండి, 2వ సమూయేలు గ్రంథం. ఒక నిమిషం. సమూయేలు 2వ సమూయేలు 21వ అధ్యాయము మొదటి మాట నుంచి కొన్ని మాటలు చదవండి. 2వ సమూయేలు 21 మొదటి నుంచి చదవండి అమ్మా. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చూడండి, దావీదు రాజు చెడ్డోడా? కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు దావీదు రాజు చెడ్డోడా? సౌలుని పీకి పక్కన పెట్టి మరి దేవుడి యొక్క దావీదుని సింహాసనం ఎక్కించాడు. దావీదు దేవుడి కోసం రోషంగా నిలబడలేదా? దేవుని రాజ్యం కొరకు తప్పించేవాడు కాదా? దేవుని మందిరం కోసం తప్పించేవాడు కాదా? ఇలాంటి పరిపాలనలో 3 సంవత్సరాలు కరువు వచ్చిందంట. ఏమైంది చదవండి. దావీదు యెహోవాతో మనవి చేసెను, ప్రార్థన చేశాడు, అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను. జవాబు కూడా వస్తుంది. ఏంటంట? సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలుల సంబంధికులు కారు కానీ వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి కానీ సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై ఆగాగు, దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదని వారిని బతిలాడుకుంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి. రాజు తలుచుకుంటే ఇంకా దెబ్బలేనా, ఇంకే ఉండవా? రాజు తలుచుకుంటే మేలు చేయలేడా? మీరు అక్కడ చూడండి, ఒక రాజు దేశంలోనే అల్ప సంఖ్య కలిగిన కొందరిని పిలిచి సింహాసనం దిగొచ్చి వాళ్ళకి చేతులు తోడిచ్చి, అయ్యా మీరు ఈ దేశాన్ని దీవించేలాగా, మీరు ఈ స్వాస్థ్యాన్ని దీవించేలాగా నేనేం చేయాలో చెప్పండి వేడుకుంటున్నాడు. ఎందుకు వేడుకుంటున్నాడు? తను తప్పు చేశాడా? చేయలా. బట్ ఆ దేశంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? సౌలు కాలంలో చేసిన తప్పు ఈ రోజుకి వెంబడిస్తుంది. అయ్యా నేను కాదుగా చేసింది, నువ్వు చేయకపోయినా రాజు స్థానంలో నీ ముందున్నవాడు చేసిన దోషము ఈ రోజు నువ్వు నివృత్తి చేయాలి, జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. మీకు విషయాన్ని అర్థమైందండి? దావీదు ఎంత నీతిమంతుడు, ఎంత యథార్థపరుడు, దేవుని ఎంత హృదయానుసారుడు. అలాంటి వాడు సింహాసనం దిగి అల్పుల్ని పిలిచి దండం పెట్టి మన స్వాస్థ్యాన్ని దీవించండి. వాళ్ళు దీవించకపోతే ఆ స్వాస్థ్యానికి ఇంకా దేశానికి ఇంకా దీవెన రాదు. ఎందుకు వాళ్ళకి శాపం వచ్చింది? నేను చెప్పా, నీ పొరుగువాడు నిర్భయంగా నీ వద్ద నివసిస్తున్నప్పుడు వాడికి అపకారం చేయొద్దు. యెహోషువ గిబియోనులతో ప్రమాణం చేశాడు, యెహోవా నామమున మీకు ప్రమాణం చేస్తున్నాం, మిమ్మల్ని మీ హతం చేయ మా మధ్య నివసించండి అని. వాళ్ళు మోసం చేసిన ప్రమాణం చేశారు కాబట్టి వాడిని కట్టులు నరికే వరకు ఆ దేశంలో స్థిరపరిచేశారు. కానీ సౌలు ఆ ప్రమాణాన్ని మీరాడు. నిర్భయంగా మాకు దేవుని ప్రమాణం ఉంది, మాకు ఇజ్రాయెల్ మధ్య ప్రమాణం ఉందని వారి మధ్య నివసిస్తున్న ఆ ప్రజలని సౌలు హతం చేశాడు. వాళ్ళ ఉసురు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మొర్ర, వాళ్ళ గాయము, వాళ్ళ బాధ, వాళ్ళ మరణానికి కలిగిన శాపం ఇప్పుడు వచ్చి పడింది. ఆ రాజు పోయినాక, కుటుంబీకులు పోయినాక ఇప్పుడు ఈయన కూడా ఇంకొన్నాళ్ళు దిగిపోతారు అన్నంగా. ఎవరు? దావీదు. ఇప్పుడు వచ్చిందండి ఇక్కడ దోషం. దావీదు లాంటోడే నాకు దీవెన కావాలంటే మీరు దీవించాలయ్యా అని చెప్పి చేతులు జోడిస్తుంటే నీ పొరుగువాడి గుండెల్లో కలిగిన గాయమే ఈ రోజు నీ దీవెనకు అడ్డుగా ఉందని నువ్వు అర్థం చేసుకోకపోతే ఈ రాత్రి రాబోయే రోజులు నీ భవిష్యత్తుని ఎవడు మార్చలేడు.
దావీదుకి ఏం తక్కువండి? దైవాత్మ ప్రేరేపణ వల్ల ప్రవచనం పలికిన వాడు కదా, 73 కీర్తనలు గ్రంథంలో రాసినోడు కదా. యేసు ప్రభు వారి మరణం గురించిన కొన్ని సంగతులు ఆయన ప్రవచించి పలకలేని వాడా? ఇప్పటికీ ఆయన కీర్తనలు కొన్ని అపోస్తల కార్యంలో సౌలుకి ఆ శిష్యులకి ఎంత మూలమేని, ప్రభువు నా ప్రభువుతో చెప్పునని చెప్పిన క్రీస్తు, ఆ దావీదు క్రీస్తుయే ప్రభు అంటున్నాడు కదా అని చెప్పిన ఎన్ని విషయాలు దావీదు పలికిన మాటల్ని యేసే కూడా కోట్ చేసి మాట్లాడాడు. తక్కువవాడు దావీదు, స్టిల్ అంత నీతిమంతులైనా వచ్చి దండం పెట్టి అడుగుతున్నాడు, అయ్యా మీరు ఈ స్వాస్థ్యాన్ని దీవించండి, మీరు ఏం చేయమంటే చేస్తా, మీరు ఆ బాధపడడం మానేయండి, మీరు దుఃఖపడడం మానేయండి. మీరు ఎప్పుడైతే దుఃఖపడడం మానేస్తారో దీవిస్తారో, ఆ దీవెన కొరకు ఏం చేయమంటే చేస్తా, నేను మీరు చెప్పించేస్తా, ఈ స్వాస్థ్యాన్ని దీవించండి అయ్యా, కరువుతో అల్లాడిపోతున్నాం. నీ బ్రతుకులో కరువు నువ్వు దశమ భాగం ఇవ్వనందుకేం కాదు, నీ బ్రతుకులో కరువు నువ్వు ప్రథమ ఫలం ఇవ్వనందుకేం కాదు, హృదయం లేని అర్పణ వల్ల ఉపయోగం ఏం లేదు. నీ పొరుగువాడు ఎక్కడ గాయమో, నువ్వు వాడికి రూపాయి విషయంలో చేసిన అన్యాయం బట్టి కావచ్చు, నువ్వు ఏదో ఒక విషయంలో వాడికి చేసిన అన్యాయం బట్టి కావచ్చు, వాడు నొచ్చుకుని గాయం పొందుంటే ఖచ్చితంగా తరతరములు అది వెంబడించింది. ఈ సత్యం తెలుసా నీకు? ఏమండి, మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. అంటే మీరు అంతరంగములో నా ప్రవర్తన ఎలాగుందని పరీక్షలో ఉన్నారా, లేకపోతే వాక్యం బెట్టు కనిపించేస్తుందా, చేదుగా అనిపిస్తుందా? పరీక్షలో ఉన్నారా? పరీక్షలో ఉంటే పర్ల మొహాలన్నీ చాలా తీవ్రమైన అమ్మా చిన్నయ్య అనుకున్నారు కాబట్టి దేవుడు రాత్రి నాతో ఇలా మాట్లాడిస్తున్నాడు, నన్ను ఇలా సిద్ధపరిచాడు. చిన్నయ్య నిర్భయంగా బతుకుతున్నారండి గిబియోను వాసులు. వాళ్ళు ఏ అపకారం చేయలేదండి, వాళ్ళు ప్రమాణం చేశాడు, వారిని కట్టెలు నరికే వారికి ఏర్పరిచాడు యెహోషువ గ్రంథంలో. యెహోషువ వాళ్ళ వల్ల ఈ దేశానికి హాని లేదండి, వాళ్ళ వల్ల ఇజ్రాయెల్కి ఎటువంటి కీడు లేదండి. సౌలు దుర్మార్గుడు అట్లాంటి పనులు చేశాడు. ఏం దక్కింది తెలుసా? దాని ప్రతిఫలం తన తర్వాత రాజుగా వచ్చిన, తన కుమారుడు కూడా కాదు, తన తర్వాత రాజుగా వచ్చిన దావీదు దానికోసం బతిలాడుకోవాల్సి వస్తుంది. నువ్వు నీ బిడ్డలకి ఇలాంటి శాపం మీద మిగిల్చి వెళ్తే నీ బిడ్డలకు తెలియాలిగా, నా తల్లిదండ్రులు ఎవరినో ఆ రోజులో దుఃఖ పెట్టారు, నా తండ్రి మూలంగా ఎవరికి అన్యాయం జరిగింది, నా తండ్రి మూలంగా ఎవడో రక్తం చెందింది, నా తల్లి మూలంగా ఎవరు గుండెల్లోనూ గాయం కలిగింది, వాళ్ళకి తెలియదుగా నువ్వు చేసి వెళ్ళిపోయేది. ఇక్కడ ప్రార్థన చేస్తే కనీసం దేవుడు చెప్పాడు, వాళ్ళ దృష్టిలో నువ్వు ప్రార్థనాపూర్వకమైన తల్లివి, వాళ్ళ దృష్టిలో నువ్వు ప్రార్థనాపూర్వకమైన తండ్రివి, వాళ్ళ దృష్టిలో నా తండ్రి నీతిమంతుడు, వాళ్ళ దృష్టిలో నా తల్లి నీతిమంతురాలు. బట్ ఈ విషయాలు వాళ్ళకి తెలియదే. ఇక్కడ దావీదుకి దేవుడు జవాబుని ఇచ్చాడు. వాళ్ళకి ఎప్పుడు తెలిసిద్ది? నా తల్లి ఇలాంటి మనసుతో వాళ్ళకు దుఃఖం పెట్టింది, వాళ్ళకి తెలియదు కదా. నువ్వు వాళ్ళకి తెలియనివ్వవు కదా బిడ్డలకి. భూమి మీద దేవుణ్ణి కలిగి జీవించి దీవించబడ్డం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమండి, నువ్వు దీవించబడుగాక నాలంటోడు అంటావు ఉంటే, నువ్వు ఆమెని చెప్తా ఉంటే రాత్రి దీవెనలు వస్తాయి అనుకుంటున్నావు నువ్వు. చూడండి, ఆ దీవెన కోసం మనుషుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాడు. నువ్వు పరీక్షించుకో. ఎవరి దగ్గరన్నా సమాధానం కోల్పోయావా? ఎవరినన్నా దుఃఖ పెట్టేసేసి వాళ్ళు దుఃఖపడదని తెలిసి కూడా నువ్వు గట్టిగా అయిపోయావా? నువ్వు గాయపరుచుకున్నావా? కఠినపరుచుకున్నావు నీ హృదయాన్ని? ఏమండి, ఎన్నాళ్ళ నుంచి భక్తి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి మందిరంకి వెళ్తున్నావు? నీ పొరుగు వాడి విషయంలో నీ ప్రవర్తన ఏంటి? ఇంకో సంగతి చెప్పమంటారా? 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి స్పీడ్ అప్. సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలీయుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు పూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని కయమును కిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రాజీతమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రాజీతమును నీకు ఇయ్యనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరుకు పోయి మంచము మీద పరుండి. చాలండి, మీ అందరికి తెలిసిన స్టోరీయే కదా. ఆ వ్యక్తి పేరేంటి? నాబాతు. రాజు పేరేంటి? ఆహాబు. రాజుకు ఒక భార్య ఉంది, మంచి భార్య. ఎవరావిడ? యెజబెలు. చూద్దాం ఆ తల్లి సంగతి. ఆహాబు
నాబోతుని ఒక సాధారణమైన ఒక రైతు దగ్గరికి, భూస్వామి దగ్గరికి వెళ్ళి, నీ ద్రాక్ష తోట నా ద్రాక్ష తోటని ఆనుకుని ఉంది, ఉండనే ఇప్పుడేం నష్టం, నేను కలిపేసుకుంటా. ఏం చేస్తాడంట, ఆడు ఎన్ని కలిపి నిన్నే కదండి తాగుతాడు ద్రాక్ష రసం. ఎంత తాగుతాడు, వాడి తోటలే వాడి జాల్లా, అది మంచిగా ఉంది కంటికింపుకుంది అడిగాడు. అతను చెప్పాడు, నాన్న పిత్రాజ్యత్వం ఇది, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పిత్రాజ్యత్వాన్ని అమ్మకూడదు, పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అమ్మకూడదు, దాన్ని వృద్ధి చేసే ప్రయత్నం చేయాలి తప్ప, ఏమంటే పితృల ఆస్తి తరాలకు విడిచిపెట్టాలి, నువ్వు సంపాదించుకుందా నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం. తాతాస్తి తండ్రి ఖర్చు పెడతలేదు, మనవాడికి రావాలి. తండ్రి ఏమన్నా సంపాదించుకుంటే ఖర్చు పెట్టుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు. అలా ఉండాలి మనం. ఏమండి చాలా మంది వింటాను, మా తాత ఇంత ఇచ్చాడు, మా ముత్తాత మా తాతకు అంత ఇచ్చాడు, మా తాత దాన్ని ఇంత చేశాడు, మా నాన్న దాన్ని ఇంత చేశాడు. అది తప్పది. బిడ్డలకి మనము ఆశీర్వాదంగా, ఏమంటే నీతిమంతులు తమ బిడ్డలని ఆస్తికర్తలుగా చేస్తారు కదా, చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాబోతు కరెక్ట్గా ఉన్నాడు, ఇది పిత్రాజ్యత నేను ఇవ్వను, అయిపోయింది. వాడు మూతి ముడుచుకుని పడుకున్నాడు అంటండి. వెళ్ళి రాజు మూతి ముడుచుకుని పడుకున్నాడు. కామెడీ ఏంటంటే ఆ ఇంట్లో ఈడు పెళ్ళం, వాళ్ళ ఆవిడ మొగుడు, ఈడేమో పెళ్ళం, వాళ్ళ ఆవిడ మొగుడు. ఈ పెళ్ళం వచ్చి పడుకుంటే మొగుడు వచ్చి అడిగింది, ఏంటి నువ్వు మూతి ముడుచుకుని పడుకున్నావు, ఏమైంది? ఎవరెవరిని అడగాలి? ఇదేం పంపిది? ఆహా మూచి మూచి పడుకుంది, యెజ్బేల్ గాడు వచ్చి అడుగుతున్నాడు. మరి అట్లాగుంది కదా ఇక్కడ. చెప్పింది ఆహాబు ఏమని, నాకు ఎట్లాగ ఇబ్బంది అయింది అని చెప్పి. చూడండి, నాబోతు గురించి పెద్దలకి ఆ పత్రికలు పంపించి లేని వార్తలు నాబోతు మీద పుట్టించి, లేని వార్తలు పుట్టించారు. నాడు వాక్యం ఏం చెప్పింది 23:1 పుట్టించకూడదు. లేని వార్తలు పుట్టి కొందరు ఎట్లా ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ని ఏమంటే ఇచ్చేస్తారంటే, అమ్మా బ్లేమ్ చేస్తారు, నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారు లోకానికి, నెగిటివ్గా చూపిస్తారు లోకానికి. ఇప్పుడు ఆ సభ పెట్టారు, పెద్దలకి పత్రికలు పంపించారు, ఇప్పుడు మోషేని దేవుణ్ణి దూషిస్తున్నాడు, రాజును దూషిస్తున్నాడు అని చెప్పని పనికిమాలను కొందరిని తెచ్చి సాక్ష్యం పలికిచ్చారు, అబద్ధ సాక్ష్యం చెప్పించారు, లేని వార్తలు పుట్టించారు. దాని మూలంగా అతను రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. ఇప్పుడు యెజ్బేల్ వచ్చి అంటున్నాడు ఆహాబుతో, లే 7 సింజాలు అన్నం తిను, తోట ఆక్రమించుకో. ఎందుకంటే నాబోతు అన్నోడు లేడు, నాబోతు అన్నోడు లేడు. సరే లేడు, బట్ చేసిన క్రియలు ఎక్కడికి పోతాయండి? పోవు. 18వ వచనం, నువ్వు లేచి ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాడు. క్రమము తప్పి, లిమిట్ దాటి, ఎదుటివాడిని దురాశపడి, ఎదుటివాడిని ఆశించొద్దని బైబిల్ అంత స్పష్టంగా చెప్పిందండి. నీ పొరుగు వాడిది కూడా ఆ ఆశను చంపుకోలేక, జయించలేక దుర్మార్గంగా దాన్ని స్వాధీనపరుచుకున్నందుకు ఆహాబుకే గాని యెజ్బేలుకే గాని ఏం ఆనందం దక్కిందండి? ఏం ఆనందం దక్కింది? ఏం సంతోషం దక్కింది? దాని విషయంలో ఆహాబు మీద గొప్ప శిక్ష వచ్చింది. హల్లెలూయా. తనకు సంబంధం లేకుండా తన భార్య చేసినప్పటికీ తన మూలంగా తన భార్య పని చేసింది కాబట్టి ఇద్దరికీ దేవుడు శిక్ష వేశాడు. ఇద్దరికి శిక్ష వేశాడు. ఎక్కడ నాబోతు రక్తం చెందిందో అక్కడ ఆహాబు రక్తం కూడా చెందింది. కుక్కలు నాకని అన్నమాట. హల్లెలూయా. నేను దేవుడితో బాగానే ఉన్నాను కదా అనే కోణంలో ఇన్నాళ్ళు భక్తి చేసి ఉంటాం. నువ్వు పొరుగువాడితో ఎలాగున్నావు రాత్రి చూసుకోకపోతే చూడండి, ఇవన్నీ దేవుడు వదిలిపెట్టట్లేదే. కయ్యూని దేవుడు వదిలిపెట్ల, సహోదరుడు గాయపరిచినందుకు, మరణానికి అప్పచెప్పినందుకు. సౌలు చేసిన దానికి తర్వాత వచ్చిన రాజు అనుభవించాల్సి వస్తుంది, దేశం అనుభవించాల్సి వస్తుంది. రాజును బట్టి నువ్వు కుటుంబ యజమానుడు అయితే నిన్ను బట్టే కదా నీ కుటుంబంలో దీవెన, నిన్ను బట్టే కదా నీ కుటుంబంలో శాపం.
నువ్వు కుటుంబానికి యజమానుడైతే నువ్వు ఏం వదిలిపెట్టి వెళ్ళాలి బిడ్డలకి? ఏమండి, భర్తలు చెప్పే మాట ఏంటంటే, నువ్వు చెయ్యి ప్రార్థన, నేను చేస్తా తర్వాత. కలిసి తింటలా, కలిసి ప్రయాణం చేయట్లా, కలిసి ఒకే గదిలో గడపట్లా. ఏమండి, ప్రార్థన చేసేటప్పుడు మాత్రం నువ్వు చెయ్యి. బైబిల్ చెప్తుంది, ప్రార్థన ఆది నుంచి కూడా కుటుంబ యజమానులే చేశారు. ప్రార్థన పరులు అనిపించుకున్న వారు మొదట బైబిల్ గ్రంథంలో పురుషులే. హల్లెలూయా. మరి ఈ కాలంలో ఏంటో దాన్ని స్త్రీలకు అప్పచెప్పేశారు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని ఆత్మచేత సంధించబడితే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నీ భార్యని ఎట్లా లోపరుచుకోవాలో, నీ భార్యని ఎట్లా ప్రేమించుకోవాలో, నీ బిడ్డలను ఎట్లా పెంచుకోవాలో ఆ జ్ఞానం దేవునితో గడిపితే ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి దేవుని బిడ్డ, యెజబెలు అన్యురాలు, తనను మార్చాల్సిన వాడు తన వల్ల ఇలా చెడిపోయాడు. అహాబు శిక్ష అనుభవించారు. స్తోత్రం చెప్పు. ఇంకొక సంఘటన చూడు, ఆదికాండం 42వ అధ్యాయము. ఆదికాండము 42:21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనను బతిమాలు కొనినప్పుడు అందువలన ఈ వేదన మనకు వాళ్ళకి అర్థమైపోయింది. చూసారా, కొన్ని దోషాలు మన గుండెలు అలా ఉండిపోతాయి. కొందరు కలిగించిన గాయాలు, కొందరు పెట్టిన బాధ, కొందరు పెట్టిన హింస, కొందరు కలగజేసిన నష్టం మన గుండెల్లో ఎప్పటికప్పుడు చుట్టుకుమంటా ఉంటది. ఈ బాధ అదేనేమో, ఈ బాధ అదేనేమో, ఇది బాధ అదేనేమో అని. హల్లెలూయా. ఈ సంవత్సరం నీకు దీవెనకరంగా ఉండాలి. ఈ సంవత్సరం నువ్వు దేవుని చేత దీవించబడేలాగా ఉండాలి. ఈ సంవత్సరం నీ పొరుగు వారిని దీవించేలాగా ఉండాలి. నువ్వు దేవుని దయను మాత్రమే కాక ఈ సంవత్సరం నువ్వు మనుషుల దయను కూడా సంపాదించుకునే బిడ్డగా ఉండాలి. నాకు ఎవడెట్లా ఉన్నా పర్లేదు, నన్ను ఎవడేమనుకున్నా పర్లేదు, నేను దేవునితో బాగానే ఉంటాను. దేవునితో బాగుంటే మనుషులతోనూ బాగుంటావు, మనుషుల్ని ప్రేమిస్తావు, మనుషుల్ని ఆదరిస్తావు, మనుషుల మంచిళ్ళు చూసుకుంటావు. హల్లెలూయా. కయ్యూను తప్పించుకోలేకపోయాడు, దావీదు తప్పించుకోలేకపోయాడు సౌలుని బట్టి, ఇంకా యెజబెలు అహాబు తప్పించుకోలేకపోయారు. 10 మంది అన్నోళ్ళు ఎవడు తప్పించుకోలేకపోయాడు తమ్ముడు కలిగిన వేదం చూసి. నేను అంటున్నాను నువ్వు తప్పించుకుంటావా? నేను తప్పించుకుంటానా? ఎదుటివాడికి మేలు చేసేలాగా బ్రతికితే మనకేం నష్టం? ఎదుటివాడికి యథార్థంగా బ్రతికితే మనకేం నష్టం? ఎదుటివాడిని మేలు కోసం ప్రోత్సహిస్తే, యథార్థంగా వాడితో పాటు మనం జీవిస్తే ఏమండి మనకేం నష్టం? అసూయపడి దావీదు మీద దెయ్యాన్ని తెచ్చుకుని బతికినంతకాలం ఆ దెయ్యంతో బ్రతికి అడ్డమైన వెంబడించి దిక్కుమాలతో చచ్చిపోయాడు సౌలు. ఎందుకు నీకు అసూయ ఇతరుల మీద? ఎందుకు నీ కలహం ఇతరులతో? ఎందుకు ఒకళ్ళు చూడంగానే నీకు ఒళ్ళు మండిద్ది అంటావు? ప్రభువు నేర్పించింది అదేనా? ప్రభు అందరినీ ప్రేమించలేదా? శత్రువుల కోసం ప్రార్థన చేయమని వాక్యంలో దేవునితో మాట్లాడలేదా? హల్లెలూయా. చూడండి, దానియేలు అనే ఒక అధిపతి ఉన్నాడు. అధిపతిగా ఉన్నప్పుడు విస్తారమైన పనులు ఉన్నప్పటికీ కూడా అతనంట బైబిల్ చదువుతుంటే, ఇర్మియా గ్రంథం చదివినప్పుడు అర్థమైంది, వాళ్ళు చేసిన దోషానికి 70 సంవత్సరాలు శిక్షలో పెట్టి తర్వాత విడిపిస్తుందనే మాట అర్థమైనప్పుడు తనకు అన్ని సౌఖ్యాలు ఉన్నా గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని నిబ్బరం చేసుకున్న హృదయాన్ని ప్రార్థనా విజ్ఞాపనలు చేశాడు. ఎవరి కోసం చేశాడో చెప్పనా? అయ్యా, చెరలోకి వచ్చిన ప్రజలందరూ, శిక్షలో ఉన్న ప్రజలందరూ తిరిగి మరలా దేశం చేరాలి, తిరిగి మరలా మందిరం కట్టబడాలి, తిరిగి మా దేశానికి మేలు జరగాలి. నువ్వు అన్నావు కదా 70 ఏళ్ళ తర్వాత విముక్తి అని చెప్పని. 70 ఏళ్ళు వచ్చేసి ప్రభువా విడిపించని చెప్పి తను రాజు తర్వాత ప్రధానమంత్రి స్థాయిలో క్షేమంగా హాయిగా ఉన్నప్పటికీ కూడా తను ఇతరుల కోసం ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. నోరు తెరిస్తే నీ ఇల్లు, నీ వాళ్ళు, ఎవరిని, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భర్త, ఆమేన్. నోరు తెరిస్తే ఇతరుల కోసం ప్రార్థన చేయగలవా భారంతో? ఇతరుల కోసం కన్నీరు కార్చగలవా భారంతో? ఇతరుల యొక్క బాధను నీ బాధంగా భుజం మీద వేసుకుని వాళ్ళ పక్షం నిలబడగలవా? అది ఆత్మీయ జీవితంలో ఎదిగే స్థితి. హల్లెలూయా. అది ఇతరులను ప్రేమించే స్థితి.
ప్రార్థనలో వారి భారాన్ని నీ భారంగా మోయాలి. అతడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత దిగొచ్చి అతనితో మాట్లాడి, నువ్వు బహుప్రియుడువు. ఎవడు బహుప్రియుడు? ఎదుటి వారి యొక్క మనస్సును అర్థం చేసుకునేవాడా? ఎదుటి వారిని గాయపరుస్తూ ఆనందించేవాడా? పైశాచికంగా బతికేవాడా? ఎదుటి వారిని ఏలుబడి చేస్తూ వాళ్ళు అణిచివేస్తూ బతికేవాడా? ఎవడు ప్రియుడు దేవునికి? నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం నీ వలన చెడిపోతావు ఉంటే నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారతావా? నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారితే దేవుడు నీకు ఏదో ఒకటి ఇస్తాడు, అడగకుండానే ఇస్తాడు. అక్కడ మీరు బాగా చదువుకున్న తర్వాత 9 దాని తర్వాత చదువుకుంటే, మీరు బాగా చదువుకుంటే దానియేలు ప్రార్థన చేసిందేమో విమోచించమని, విడుదల దయచేయమని. దేవదూతతో చెప్పేదేమో నీ ప్రార్థన వినబడింది, నువ్వు మొదలెట్టినప్పుడు బయలుదేరి వచ్చాను, నీకు గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఎవడడిగాడు అసలు నిన్ను? ఎవడడిగాడు గ్రహింప శక్తి గురించి? దానియేలు మొత్తం ప్రార్థనలో ఎక్కడన్నా అడిగాడా నా గ్రహింప శక్తి ఇవ్వమని? అడగలేదే. బట్ దానియేలుకి మొదటి గ్రహింప శక్తి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకు? తను ఎంత క్షేమకరమైన స్థితిలో ఉన్నా తన ప్రజల భారం చూస్తూ ఓర్చుకోలేని వాడిగా ఉన్నాడన్నమాట. ఇది కఠిన హృదయమా? ఇది బండ హృదయమా? ఇది రాతి హృదయమా? నశించిపోతున్న నీ కుటుంబీకుల అవిధేయతలో ఉన్న నీ 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 ఆ బంధువుల, రక్త సంబంధికుల ఆ భారం నీకు అనిపించదు. వారి విమోచన కొరకి చేతులు ఎత్తలేవా? స్తోత్రం చెప్పు. అర్థమవుతుందండి? మీరు కోరిన ఏమి ఇందులో ఉండవు. నేను ముందే చెప్పా, నువ్వేం కోరి కూర్చున్నావు నాకు తెలియదు, అని మాత్రం ఉండవు. హల్లెలూయా. అమ్మా, ఈ సంవత్సరం మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే భార్యాభర్త ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమగా ఉండాలో, ఎంత ఐక్యతతో ఉండాలో, ఎంత సమాధానంతో ఉండాలో, ఎంత ఓర్పుతో ఉండాలో, ఒకరి భారములు ఒకరు ఎంత భరించుకోవాలో, ఒకరి అవిధేయతలు ఒకరు ఎంత క్షమించుకోవాలో నేర్చుకోవాలి రాత్రి నువ్వు. అది కాకుండా నేను మందిరానికి వెళ్తున్నాను, నా భర్త అట్లా, నా భార్య కంప్లైంట్ చేసుకుంటావు. మారు మనసు ఒక్క రోజులో రాదు, సంపూర్ణత ఒక రోజులో రాదు, పరిపూర్ణత భక్తులు ఒక రోజులో రాదు. హల్లెలూయా. దానికోసం నీ కృషి అవసరమై ఉంటది, దానికోసం నీ ఓర్పు అవసరమై ఉంటది. నెహెమ్యా రాజు గిన్నె అందించేవాడికి దర్జాగా రుతుకుతున్నాడండి. ఏమండి, శిక్షలో కూడా చక్కని రాజు మందిరంలో జాబ్ వచ్చిందండి. మామూలు పని, 4 నెలలు చేస్తే చాలా పని, 3 నెలలు 4 నెలలు మళ్ళీ రెస్ట్, మళ్ళీ ఆడి కాలం వచ్చేదాకా రెస్ట్ అనమాట. మంచి జాబ్ అది. అక్కడుండి 3 నెలలు మందిరం కోసం, ప్రజల కోసం ప్రార్థన చేశాడు. మందిరం కోసం, ప్రజల కోసం ప్రార్థన చేశాడండి. అబ్రహాం దగ్గర పొద్దుననగా, ఏమండి, దేవుడు దూతలు వచ్చారు కదా, పొద్దుననగా వచ్చారు కదా, సాయంత్రం అయిపోయి వాళ్ళు పంపించాడు కదా, అక్కడ నిలబడి ఎందుకు చేతులు ప్రార్థన చేస్తారు? అతను పొద్దున్న నుంచి నిలదా, మధ్యాహ్నం నుంచి. ఎవరు? అబ్రహాం. వెళ్ళిపోవచ్చు కదా, ఆకలి నేను సొదమ పట్ల నాశనం చేస్తానంటే చేసుకో ప్రభా, నీ గొడవ నీదే, నా గొడవ నాదే, వెళ్ళిపోవచ్చు కదా. చేతులెత్తి విస్తారంగా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? కాదండి, మీరు అదే అనుకుంటున్నారు, పట్టణం రక్షించబడాలని కోరుకున్నాడు. అబ్రహాం ప్రార్థన చేసిన తమ్ముడు కోసం మాత్రం స్వార్థపూర్తమైన ప్రార్థన కాదు, పట్టణమే కాపాడబడాలని ఆయన ఆశ. ఫలితంగా ఆయన మాత్రం బయటకు వచ్చాడు అంతే. హల్లెలూయా. నేను అంటున్నాను, భార్యాభర్త ఇద్దరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి మధ్య అపార్థాలకి సాతానుడు చోటు ఇవ్వలేడు. ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే మనసుకు రానివ్వడు. ఒకే మనసుతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే స్థితిలో దేవుడు నడిపిస్తాడు. ఐక్యతతో ప్రార్థన చేసావా, ఏకీభించి ప్రార్థన చేసావా, దేవుడు అన్ని విషయాల్లో ఆ మనసు అలా కొనసాగేలాగా చేస్తాడు కుటుంబాల్లో. హల్లెలూయా. కొందరు కుటుంబాల్లో భార్యాభర్తలు పంతాలు, ఇప్పుడు ఇతను ఆవిడని గెలిచింది, తర్వాత ఆయన ఇతను గెలవాలి, మాటలతో, చేష్టలతో, క్రియలతో, వాటితో వీటితో. ఏంటండి, భార్యాభర్తలేనా ఇంట్లో? హల్లెలూయా. నీ భర్త ఎలాంటి వాడైనా అది బయటికి పొక్కకూడదు. నీ భర్త మంచివాడైనా ప్రకటించాలి, కానీ ఆ కన్నీరు దేవుని దగ్గర కనిపించాలి. హల్లెలూయా. నువ్వు మంచివాడు అయితే నీ భార్య లోబడిద్ది. ఏమండి, నీ భార్యను నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా నీ భార్య నీకు లోబడిద్ది. నేను అంటున్నా, కనీసం ఈ భార్యాభర్తల బంధంలో కూడా కనీసం లేకపోతే నువ్వు ఇంక ఇల్లు దాటి బంధువుల్లో, స్నేహితులు ఎలాగుంటావు? దేవుడి ప్రేమను చూపిస్తూ వాళ్ళ దగ్గర
చూడండి, దేవుని ప్రేమ కలిగి ఇతరుల కోసం చేతులెత్తిన ప్రార్థించిన వారిని అందరినీ, ప్రయాసపడిన వారిని అందరినీ దేవుడి గ్రంథంలో దీవించాడు. ఏదో ఒక చిన్న హాని, ఏదో ఒక గాయము, ఏదో ఒక దుఃఖం ఇతరులకు కలిగించారా, దేవుడు దానికి రిటర్న్గా 4 రెట్లు పైగానే కలెక్ట్ చేసిన వాడిగా ఉన్నాడు. దావీదు లాంటి వాడు తప్పు చేసినా కానీ దేవుడు వదిలిపెట్టలేదు. మోషే లాంటి వాడు ఒక మాట తొందరపడి పలికినందుకే దేవుడు మోషేని ఆపేశాడు. ద్రోహులారా అని చెప్పని దేవుని జనాంగాన్ని పిలిచి పలికాడు. ఆ కోపంతో బండను కొట్టకూడదు, బండను కొట్టేశాడు. ఆ ఒక్క తప్పుకి 40 సంవత్సరాల ప్రయాసకు బ్రేక్ పడిపోయింది. ఒకే ఒక తప్పుకి 40 ఏళ్ళ ప్రయాస. నీ భక్తి ఎంత? నీ అనుభవం ఎంత? నువ్వు నిజంగా నీ జీవిత లక్ష్యం దేవుడు తీర్మానించింది ఏంటి? నీ జీవిత పట్ల ప్రణాళిక ఏంటి? దాన్ని చేతులు ఎందుకు కోల్పోతున్నావు? ఇంత భక్తి చేసినా ఆ వెలుగు ఎందుకు మిగిలిపోయింది నీలో? ఎందుకు మిగిలిపోయిందంటే దేవుడు ఈ భూమి మీద ఏ ప్రణాళిక పెట్టి దాన్ని సంపూర్తి చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోతున్నావు అనంటే అవిధేయతే, ఉక్రోషమే, రోషమే. మోషే కోపం వచ్చేసిందంట, బండను కొట్టేసాడు, ప్రజలు బూతు మాట అనేసాడు, రాని మాట కాని మాట అన్నాడంట. ఏమండి, మోషేని దావీదుల్ని దేవుడు వదిలిపెట్టలేదు కదా. ఒకరిని చంపితే 4 తీసుకున్నాడు బిడ్డల్ని, ఒకరిని చంపితే 4 బిడ్డల్ని రిటర్న్ అప్పచెప్పాల్సి వచ్చింది దావీదు. ఒక దెబ్బ అని ఒక మాట పలికినందుకు 40 ఏళ్ల ప్రయాస ఏదో దాన్ని అడుగు పట్టకుండా మిగిలిపోయాడు మోషే. ఆ దీవెనలు ఎలా కోల్పోయారు? ఇప్పుడు కుమారులు యెహోవాను పిలిచే స్వాస్థ్యమే కదా, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమే కదా. ఆ 4 బహుమానాలు దావీదు ఎందుకు కోల్పోయాడు? మరొకడు కీడు చేశాడు కాబట్టి. కానాను శ్వాసం దేవుని వాగ్దానం కదా, ఆ వాగ్దానం చేసిన ఎందుకు కోల్పోయాడు? సహోదరుల మీద కోపం తెచ్చుకుని బండను కొట్టాడు కాబట్టి. నీ దీవెన ఎక్కడ కోల్పోతున్నావు? పొరుగువానితో ఉన్న నీ ప్రవర్తన దగ్గరే కోల్పోతున్నావు. ఈ రాత్రి అది అర్థమైందా? దేవుని ఆత్మ సహాయాన్ని అడుగు. ఈ రాత్రి నీకు ఆ ముక్క అర్థం అవుతుందా? దేవుని సహాయాన్ని కోరు. ఇప్పుడు దాకా ఏ విషయాల్లో అబద్ధమా, దూషణ, కలహమా, ఇతరుల మీద లేని వార్తల, కపటమా, నటన, శపించావా, పొరుగువాడికి ఏదో రకం కీడు చేసావా, అసూయ పడుతున్నావా, మచ్చలు పడుతున్నావా, చాటుని నీ పొరుగువాడిని బ్యాడ్ చేస్తున్నావా? ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయా? మొదట పశ్చాత్తాపడి తర్వాత ఏమండి, పొరుగువాని దగ్గర పొరుగువాడు నన్ను దీవించేలాంటి ప్రవర్తన నాకు పొరుగువానితో దయచేయమని ప్రార్థన దేవుని దగ్గర చెయ్యి. హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నువ్వెంత అవిధేయతలో ఉన్నావు ఒక్కసారి గమనించుకుని, అయ్యా నేను అవిధేయతలో ఉన్నాను క్షమించని చెప్పని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన సహాయం నీకు చేస్తాడు. నీ ప్రవర్తన ఎప్పుడు మారిందో, ఎలా మారుతుందో తెలియకుండానే మార్చివేసి నిన్ను ఇతరులకి మేలుగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెజ్రాను అట్లా మార్చలేదా? ఈ మారిన సాక్ష్యం అనేకులకు ఆదర్శంగా ఉండాలంటే వాళ్ళు రాత్రి తమ ప్రవర్తన ఒకరి పట్ల ఎలా ఉందో ఇంకా ఎలా చెప్పాలి, నిశితంగా పరీక్షించుకోవాలి. మారాము అని చెప్పుకుంటున్న వారి సాక్ష్యం, రక్షణ పొందుకున్నాము అని చెప్పుకుంటున్న వారి సాక్ష్యం, మేము దేవునిలో ఇద్దరు బాప్తిజం పొందుకున్నామని చెప్పుకుంటున్న సాక్ష్యం చూసే వాడుకట్లోనే కానీ, బంధువుల స్నేహితులనే కానీ నిశ్చితంగా పరీక్షించుకోవాలి. ఎక్కడన్నా ఏమండి దేవుని దీవెన కోల్పోయేలాగా ఇతరుల ఎదుట ఒకరి పట్ల ఒకరు ఆ ప్రవర్తనలో లోటుగా ఉన్నారేమో, ఆ లోటే ఈ రోజున దీవెనల విషయంలో లోటైపోతుందేమో చూసుకోవాలి. హల్లెలూయా. నూతన సంవత్సరం మీకు దీవెనగా మారాలంటే దేవుని గ్రంథంలో ఒకరి పట్ల ఒకరిని ఎలా ప్రవర్తించమంటున్నాడో, ఒకరిని ఎలా ప్రేమించమంటున్నాడో, ఒకరితో ఎలా నడుచుకోమని చెప్తున్నాడో నేర్చుకో, ప్రయాసపడు. పొరుగువాడిని ప్రేమించక ప్రయాసపడు. హల్లెలూయా. ఆయన వాక్యాలు చదువు, ఆయన లేఖనాలు ధ్యానం చేయి. ఆయన తోటి ఎంత ప్రేమించాడో చూడు. నువ్వు ప్రేమించు, నువ్వు మొదట నిన్ను ప్రేమించుకో, నువ్వు మొదట నీ కుటుంబాన్ని ప్రేమించుకో, నువ్వు మొదట ప్రతి ఒక్కరిని ప్రేమించు. ప్రేమ ఉన్న చోట హాని ఉండదు, ప్రేమ ఉన్న చోట శాపం ఉండదు, ప్రేమ ఉన్న చోట దోషం ఉండదు, ప్రేమ ఉన్న చోట కపటం ఉండదు. ప్రేమించావా, వాటి మీద లేని వార్తలు నువ్వు పుట్టించావు. ప్రేమ లేక ఇవన్నీ వస్తున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు నీ పొరుగు వాడిలాగా ప్రేమించండి. దేవుని దగ్గర ప్రేమ బాగానే పొందుకున్నావు, అది తిరిగి మరలా పొరుగువాడి మీద చూపించు. తప్పకి సంవత్సరం దీవించబడతావు. నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువాడిని నువ్వు దీవెనగా ఉండు, నీ పొరుగువాడికి నువ్వు అండగా ఉండు, నీ పొరుగువాడిని నీ మాటల చేత కూడా దుఃఖ పెట్టుకో.
నీ క్రియల చేత దుఃఖపెట్టుకో. నీ పొరుగువాడిని దీవించేలాంటి ప్రవర్తన వాడి పట్ల కలిగి ఉండు. ఈ సంవత్సరం నువ్వు కోల్పోతున్న మేలులన్నీ నీ పొరుగువారు నీ మేలు కొరకు చేతులెత్తినందుకు, నీ పొరుగువారు నీ క్షేమం కోరుకుంటున్నందుకు, నీ పొరుగువాడు, నీ సహోదరుడు, నీ కుటుంబీకుడు నీ దీవెన కొరకు వాడు ప్రార్థన చేస్తున్నందుకు నువ్వు ఊహించిన దీవెనలు ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. అట్టి కృపకే మన ప్రవర్తన దేవుడు తన ఆత్మచేత మార్చి సరిచేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.